హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ గురించి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదా. ఈ దీంట్లో ఐపీఎల్ బెట్టింగ్ 2024 మార్చ్ 22న స్టార్ట్ అవుతుంది. అందరికి తెలిసిందే కదా. దీంట్లో ఏమన్నా మనం బెట్టింగ్ కడితే ఏమన్నా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎలా దానికి మనం కట్టుకుంటే ఏమన్నా మంచి యాప్‌లో ఏమన్నా పెడితే మనకు ఐపీఎల్ లోపల మనకేమన్నా లచ్చలు లచ్చలు సంపాదించే అవకాశం ఉందా? ఎలా ఆడాలి? ఏ యాప్‌లో ఆడాలి? ఎలా మనకు లాస్ లేకున్నా ఎక్కువగా ప్రాఫిట్ ఉండే యాప్స్ ఏమన్నా ఉన్నాయా? లేకుంటే ఏమన్నా మనకు ఈజీ వేలో మనకు అంటే మనకు పెట్టేసి వదిలేసినా గూడా మనకు మ్యాచ్ అయిపోయే లోపల డబ్బులేమన్నా వచ్చే అవకాశాలున్నాయా? దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఆన్‌లైన్ అంటేనే చాలా వరకు గూడా మనకు బెట్ కట్టాలని చాలామంది గూడా అనుకుంటూ ఉంటారు. దాంట్లో ఏమన్నా లాభాలొస్తాయి గదా! అని చెప్పి చాలామంది ఐపీఎల్ రానే వచ్చేసింది గదా! ఇంగ దీంట్లో ఆడదామని చెప్పి ఎక్కువగా మనకు యాప్స్ గూడా ఎక్కువగా ఐపీఎల్ వచ్చే లోపలనే మనకు కొత్త కొత్త యాప్స్ గూడా మనకు ఇలా సంపాదించండి, అలా ఆడండి, ఇంగో ఇలా ఆడండి అని చెప్పేసి యాప్స్ గూడా చాలా యాప్స్ గూడా వచ్చేస్తుంటాయి. మనకు వచ్చేసి వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి మనకు క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్ళినప్పుడు ఒకటి చెప్తారు పేరు. అది మనకు ప్లే స్టోర్‌లో అనేది దొరకదు. మనకు క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళి క్లిక్ చేసామంటే దానికి అప్పుడే వాట్సాప్ నంబర్ వాళ్ళు చూపిస్తారు. మనం వాట్సాప్‌లో మనకు హాయ్ అని పంపించామంటే మనకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అని ఇచ్చేస్తారు. ఇవాళ వెబ్‌సైట్‌లోకి మనం లాగిన్ అయిపోయిన తర్వాత చాలా యాప్స్ మనకు కూడా దాంట్లో మనకు చాలా సింపుల్‌గా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి మనకు చాలా ప్రమోట్ చేస్తుంటారు. అది మనకు నిజమే అని చెప్పేసి దాంట్లోకి యాడ్ అయిపోయిన తర్వాత చాలాగా విధాలుగా ఇప్పుడు మనం ఫన్ 88 గురించి మాట్లాడదాం. ఫన్ 88 మనకు వచ్చి మన అబ్రాడ్ కంపెనీ నుండి ఇది రన్ చేస్తుంటారు. మన ఇండియాలో ఇది లీగల్‌గా మనకు రన్ అవుతుంటుంది. దీంట్లో మన గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోదంటే గవర్నమెంట్ కూడా దానికి కమిషన్ అనేది ఇచ్చేస్తుంటారు. దాంట్లో ఇచ్చేసిన తర్వాత మనకేం లేదండి. దాంట్లో మనకు వాట్సాప్‌లో హాయ్ పెట్టామంటే ఇదే సేమ్ విధంగా ఫన్ 88 అని మనం క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళి నొక్కినామంటే దాంట్లో మనకు వాట్సాప్ నంబర్ వస్తుంది. వాట్సాప్ నంబర్ హాయ్ నొక్కుతామంటే ఈ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు మనకు. మనకు పేరు చెప్పమంటారు. పేరు చెప్పేసేసి మొబైల్ నంబర్ చెప్పినామంటే మనకి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అనేది చాలా సింపుల్‌గా మనకు క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. చాలా సింపుల్‌గా చేసాం కదా! మనకు ఐడీ వచ్చేసింది కదా! మనం ఇంగ డబ్బులు పెట్టి స్టార్ట్ చేయరా అని చెప్పేసి మనం ఎక్కువగా ఆడాలని దాని మీద ఇంట్రెస్ట్ చూపించేస్తుంటారు. ఎక్కువగా మనం అబ్బా! వచ్చేసిందండి ఫస్ట్ మ్యాచ్, రెండో మ్యాచ్ మనం కట్టినప్పుడు మనకు మ్యాచ్‌లో మనం చెప్పినట్టే జరిగింది కదరా! ఇంగేముంది ఇబ్బంది లేదు. చాలా డబ్బులు సంపాదించొచ్చు కదా! అని చెప్పేసి దాంట్లో ఇంగా ఆడడానికి మొదలుపెడుతూ ఆడాలి, ఆడాలి, ఆడాలి ఇంట్రెస్ట్ అనేది దాని మీద ఎక్కువగా ఆతృత అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు మనకు ఫస్ట్ 10 మ్యాచ్‌లు, 5 మ్యాచ్‌లు ఐపీఎల్‌లో మనం ఎలా అనుకున్నది కూడా దాంట్లో ఒకవేళ జరిగినా, జరగకపోయినా కూడా మనకు అమ్మనేది బోనస్ అనేది ఇలా ఎక్కువగా మనకు చెప్పింలో 5లో 3 పాయింట్లు మనం కరెక్ట్‌గా పెట్టినా కూడా దానికి కూడా అమౌంట్ రావడం జరుగుతుందబ్బా! దీంట్లో అమౌంట్ వచ్చింది కదా! ఇంత మంచి యాప్‌లో మనకు కొన్ని యాప్‌లో అయితే రావు కదరా! దీంట్లో బాగా వచ్చింది కదరా! అని చెప్పేసి తక్కువ అమౌంట్ పెట్టింటాం కదా! ఫస్ట్‌లో మళ్ళా లాస్ట్‌కి ఉపయోగానికి ఎక్కువ లాస్ట్ మ్యాచ్‌లకి ఎక్కువగా ఏసేస్తుంటాం. అప్పుడు వచ్చింది, పోయింది అంతా మనకు కరెక్ట్‌గా పెట్టినా గూడా దాంట్లో మనకు ర్యాంక్ అనేది కిందనే పడిపోతుంది. అప్పుడు మనకు లాస్ అయిపోతాం. లాస్ట్‌కి వచ్చేకొందికి మనది సర్వనాశనం అయిపోయేదాకా తీసుకొని పోతారు. ఏదైనా కాదు ఆన్‌లైన్‌లో సంబంధించిన క్రికెట్ బెట్టింగ్ ఏ యాప్ అయినా కూడా ఫన్ 88 కూడా చాలా ఫ్రాడ్ అండి దీంట్లో. దీంట్లో ప్రమోట్ చేసేదానికి చాలానే గూడా దీంట్లో గూడా మన ఫన్ 88 ఆడండి చాలా వరకు లక్షల్లో, వేలల్లో ప్రమోట్ చేస్తారు. వాళ్ళకి కమిషన్ అనేది రావడము జరుగుతుంది. ప్రమోట్ చేసి వదిలేస్తారు. ఆడి ఎక్కువగా అడిక్షన్ అయిపోయిన తర్వాత లాస్ అయ్యేది మనలాంటోళ్ళు చాలామంది గూడా ఆడి లాస్ అయితుంటారు. దానికి ఇలా లాస్ అయింది, అలా లాస్ అయింది దానికి అని తెలియక ఎవరైనా గూడా మనకు దాన్ని పట్టించుకోరు. ఏదో ఒకరికి నూట్లో 100 మందికి ఇచ్చినప్పుడు, ఆ ఒక్కరికి వచ్చిన లాభాలు చూస్తారు గానీ, ఇంక మిగతా 99 మందికి ఎంతమంది లాస్ అయింది? ఈ యాప్‌ని ఏమన్నా బ్యాన్ చేసే అవకాశం ఉందా? లేదా? అని ఎవరు కూడా బ్యాన్ అనేది ఆలోచించరు. గవర్నమెంట్ కూడా టాక్స్ అనేది వాళ్ళకి కడుతున్నారు కదా! ఈ యాపోళ్ళు. అప్పుడు గవర్నమెంట్ కూడా సైలెంట్‌గా ఉండడం జరుగుతుంది. ఇలాంటి దాంట్లో మనకు ఫన్ 88 యాప్‌లో కూడా చాలా 100కి 200% లాస్ అవుతారు. అవుతూనే ఉంటారు. ఇలా అవుతున్నది మీరు ఏదో ఫస్ట్‌లో ఇచ్చినప్పుడు దానికి అడిక్షన్ అయిపోయి వస్తుంది గదా! వస్తుంది గదా! మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ అయ్యి కట్టుకోవడం వల్ల చాలా వరకు ఫన్ 88లో చాలా వరకు లాసాలుంటాయి. దాంట్లో ఇంటర్ఫేస్ కూడా మనకు లాగిన్ అయిన తర్వాత మనకు వాలెట్ సెక్షన్‌లో మనకి యాడ్ చేసేదానికి చాలా వరకు కూడా రూ. 1 నుండి సుమారుగా మనకు 10,00,000 వరకు యాడ్ చేయొచ్చు. విత్‌డ్రా విషయానికొచ్చేందుకు 300 దాకా వస్తుంది. 300 ఉంటేనే మనం విత్‌డ్రా చేయగలుగుతున్నాము. అది డిపాజిట్ చేసిన అమౌంట్ మళ్ళీ విత్‌డ్రా చేయలేము. ఆడి విన్ అయితేనే మటుకి దీంట్లో విత్‌డ్రా చేయగలుగుతాము. ఇలా మనకు ఇంతలా చూడండి మనకు ఒకసారి యాడ్ చేసినామంటే దాంట్లో మనకి ఆడినామంటే చాలా వరకు కూడా మనకు అమౌంట్ అనేది తగ్గుతూనే ఉంటుంది. విత్‌డ్రా చేస్తే 300కి రాదు. 290, 250కి వస్తూనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఆడతాం గదా!
300 వచ్చే లోపలనే మళ్ళీ ఒక మ్యాచ్ ఓడిపోతాం. మళ్ళీ 200, 100 ఇలా రొటేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గ్రాఫ్ ఎప్పుడు తగ్గుతూ పోతుంది. మనది వస్తుంది గదా! ఫస్ట్‌లో 2 ఆటలు విత్‌డ్రా చేసాం గదా! బాగా ఆడింది వచ్చింది గదా! అనుకుంటాం. అది వచ్చిన దానికి అంతకు రెండింతలు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతుంటారు. అది దానికి మొత్తంగా ఎవరికీ తెలియదు. మనకు వచ్చేది చూసి ఒక మ్యాచ్ వచ్చింది చూస్తారు గానీ, ఇంతలా మళ్ళా వాడిపోయింది గూడా పట్టించుకోరు. ఎక్కువగా దాని మ్యాచ్‌ల మీద ఇంట్రెస్ట్ అయిపోయి ఆడుతూనే ఉంటారు. ఇలాంటి దాంట్లో గూడా చాలా వరకు కూడా చాలా దూరంగా ఉండడమే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఆన్‌లైన్‌లో అంటేనే మనకు తెలిసిందే గదా! ఆన్‌లైన్‌లో ఎక్కువగా మనము వాళ్ళు వెబ్‌సైట్‌లోకి యాప్‌ని క్రియేట్ చేసేసి దాంట్లో వదిలేసేది. దాంట్లో ఆడండి అని చెప్పేసేది. చాలా వరకు కూడా ప్రజలను చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంటారు. మనకు అది ఆడుతున్నారు గదా! బెట్టింగ్ అనేది ఎక్కువగా మన ఆంధ్రాలో చూసుకున్నా గూడా ఎక్కువగా మన యూత్ అనేది ఎక్కువగా దీంట్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఈజీగా మనీ ఈజీ వేలో మనీ ఎలా సంపాదించాలి? ఇదే ఆలోచిస్తారు గానీ దాంట్లో మనకు దానివల్ల ఫ్రాడ్ చేసే అవకాశము, స్కామర్స్ చాలా వీడియోస్ కూడా మనం యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఇలా మోసాలు పోతున్నారు. దాన్ని మట్టుకు ఎక్కువ చూడరు గానీ, మనకు ఆ ప్రమోట్ చేసేవాళ్ళు అబ్బా! ఇంత లక్షలు సంపాదించినాడు, లక్షలు వచ్చిన వేలు సంపాదించినా అని ప్రమోట్ చేస్తాం చూడు. దానికి అంబాసిడర్‌గా ఉంటారు చూడు. వాళ్ళ మాటలే వింటారు గానీ, మన చెప్పిన మాటలు 100 తలకేమి ఎక్కువ వాళ్ళకు. ఎక్కువగా మనకు వాళ్ళు చెప్పిన మాట ఇని మనకు ఆడి ఫస్ట్‌లో మనకు బాగా ఆడేదానికి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది గానీ, లాస్ట్‌కి వచ్చే ముందుకి ఇలా అయితుందని వాళ్ళు గూడా ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా మనకు అయిపోతుంటది. వాళ్ళ గ్రాఫ్ ఎప్పుడు వచ్చేనట్టే ఉంటుంది గానీ, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు. వచ్చినట్టే ఉంటుంది. ఇంగా అని ఆ టైం ఆతృత అనేది మనలో ఎక్కువ పెరిగేలా విధంగా చేస్తారు. యాప్ ఎప్పుడు ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ బెట్టింగ్ అంటేనే మళ్ళీ పూర్తిగా లాస్ లేకుండా ఏదో ఇప్పుడు ఎక్కువగా లాస్ అయినట్టే ఉంటుంది. మళ్ళీ 2 మ్యాచెస్ ఇస్తారు. మళ్ళీ 4 మ్యాచెస్ ఓడిపోతాం. మళ్ళీ 2 మ్యాచెస్ ఇస్తారు. మనకు అసలు వచ్చి రాకనే తగ్గిస్తూనే ఉంటారు మనకు. అసలు ప్రాఫిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది ఎవరికీ కూడా ఆలోచించే విధంగా ఉండరు. మనకి ఎక్కువ గ్రాఫ్ ఎప్పుడు మనది డౌన్‌లోనే ఉంటుంది. వాళ్ళది హైలోనే ఉంటుంది. మనం కరెక్ట్‌గా పెట్టుబడి ఫస్ట్ మ్యాచ్ కొన్నింటికి కూడా మీరు కౌంట్ చేసుకున్నా కూడా చూడండి. అదే విధంగా మీరు లాస్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది గానీ లాభాలు ఉండదు. ఎప్పుడో ఒక రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు రూ. 1000 వచ్చేసింది ఒక రోజు. ఇంకో రోజు 1500 పోతుంది. అది తెలియదు మీకు 500 ఎగస్ట్రా పోయిందని. మనకు ఏదో పోయింది కదా అని. మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ కవర్ అయితుంది. కవర్ అయిపోయింది కదా అంటారు. అయిపోయిందిలే మనకేం నష్టం లేదు. ఇంకో రోజు మనకెళ్ళిపోతుంది. అలా దాన్ని కౌంట్ చేసుకోండి. చాలా వరకు కూడా మనకేమన్నా వచ్చిందంటే ఏమి రాదు. దాన్ని ఆలోచించే అంత శక్తి లేకుండా మీరు చేసింది కదా అని చెప్పేస్తారు. లాభాలు పడినాం కదా అంటారు. 200% కూడా దీంట్లో ఏమాత్రం ఆన్‌లైన్ అంటేనే 100కి 200% కూడా ఫ్రాడు, స్కామ్ అనే చెప్తాము. ఈ యాప్‌లో ఫన్ 88లో కూడా 100కి 200% కూడా అది ఫ్రాడ్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో చాలా వరకు కూడా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ ఛానల్.